హాయ్ హలో అందరికి ఎట్లున్నారు? నేనైతే బాగున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్లో నార్మల్ గా నేను వంటలు చేయడము, నా రెసిపీస్ డిఫరెంట్ రెసిపీస్ చూసారు కదా. ఈ రోజు నార్మల్ గా రేపు ఉగాది. సో ఇక్కడ నా పండగలు వచ్చినప్పుడు ముందు రోజు ఈవినింగ్ నా రొటీన్ ఎట్లుంటది అనేది నేను షూట్ చేద్దాము అని అనుకున్నా. సో మేము బయటికి ఆ పూజా సామాను అవి కొనుక్కోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఇండియన్ స్టోర్ లో కొంచెము లేట్ వెళ్ళినా మాకు అక్కడ ఏం దొరకాయి, అన్ని అయిపోతాయి అనమాట. అంటే పువ్వులు, మామిడాకులు ఇట్లాంటివి అన్ని అయిపోతాయి. ఇంతకుముందు ఒకసారి అట్లనే లేట్ గా పోతే మాకు ఏం దొరకలేదు. మామిడి పూత, వేప పూత ఉంటది కదా, అది లేకుండానే పచ్చడి చేసుకున్నాం ఒక ఉగాదికి. సో అందుకని ఈ రోజు కొంచెం వర్క్ నుండి తొందర వచ్చి వెళ్తున్నాం అనమాట. సో వ్లాగ్ చూసేయండి. మస్తు చలి పెడుతుంది బయట, మస్తు వర్షం పడుతుంది మాకు. చలా వెళ్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ స్టోర్ కన్నా ముందు ఒక నార్మల్ గా వేరే మేము రెగ్యులర్ గా వెళ్ళే స్టోర్ కి వెళ్తున్నాము. అక్కడ ఫ్రూట్స్ అవి ఇవి కొన్ని కొనుక్కొని తర్వాత అక్కడ నుంచి ఇండియన్ స్టోర్ కి వెళ్తాము. సో అక్కడ పువ్వులు, మామిడాకులు, ఇంకా తమలపాకులు, వేప పూత, మామిడికాయ ఇవన్నీ కొనుక్కొని రిటర్న్ వస్తాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎట్లుంటది అనేది. ఇది మేము ఉండే ఏరియా అండి. మేము ఉండేది వ్యాంకోవర్లో. వ్యాంకోవర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అసలు చెట్లు అయితే ఎంత ఉంటాయంటే ఇల్లుల కన్నా చెట్లే ఎక్కువ ఉంటాయి. మామూలుగా మన మన దగ్గరనేమో ఇల్లుల మధ్యలో అక్కడక్కడ చెట్లు ఉంటాయి కదా, కానీ ఇక్కడ చెట్ల మధ్యలో అక్కడక్కడ ఒక ఇల్లు ఉంటుంది. అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట. చాలా గ్రీనరీ ఉంటుంది. చాలా ఇట్లా నేచర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. నేను ఆ వీడియోస్ అన్నీ అంటే మేము నెక్స్ట్ వచ్చేది సమ్మర్. ఇంకా సమ్మర్ వచ్చిందంటే మేము చాలా బయట ట్రిప్స్కి అక్కడిక్కడ వెళ్తుంటాము. ఇక్కడ ఆ నేచర్ ఎట్లుంటుంది, బయట ఎంత బాగుంటుంది, ప్లేసెస్ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి అనేది నేను మీకు కమ్మింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు మార్చ్ కదా, నెక్స్ట్ స్ప్రింగ్ తర్వాత సమ్మర్ వస్తుంది. స్ప్రింగ్లో కూడా చెరీ బ్లాసమ్స్ అని అట్లాంటివి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది వ్యాంకోవర్ మొత్తము. నేను ఆ వీడియోస్ అన్నీ ఫర్దర్గా కమ్మింగ్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీరు ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో నెక్స్ట్ మేము ఇంకా రెగ్యులర్గా ఫ్రూట్స్ అవి తీసుకునే స్టోర్కి వచ్చాం. ఫస్ట్ ఇండియన్ స్టోర్కి వెళ్ళేదానికన్నా ముందు. సో ఫస్ట్ ఇదేంటంటే మాకు ఇంటి దారిలోనే చాలా దగ్గర ఉంటుంది అనమాట. అందుకని ఫస్ట్ ఈ స్టోర్కి వచ్చినాము. వచ్చి మాకు కావాల్సిన ఫ్రూట్స్, ఆరెంజెస్, ఇంకా పైనాపిల్ అవన్నీ తీసుకుంటున్నాము. ఈ పైనాపిల్ అక్కడ ఉండడం అన్నీ సేమ్ ఒకటే వెయిట్లో ఉంటాయి, కానీ స్టిల్ ఒకటి అట్లా తీసుకోవడం మనకు నచ్చదు కదా. దాంట్లో ఏది పెద్ద ఉందో చూడాలి, కానీ వెయిట్ మాత్రం అన్నీ సేమ్ ఉంటాయి. అయినా స్టిల్ ఏడితే అదొక సంతృప్తి అనమాట. దాని తర్వాత వెళ్ళి గ్రేప్స్ తీసుకున్నాను. ఇక్కడ మేము ఈ రెగ్యులర్గా వచ్చే స్టోర్లో ఇక్కడ ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. అంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చే ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. చాలా రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకని మేము ఇక్కడికి వచ్చి తీసుకుంటాము. చూడండి అసలు ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయంటే అసలు యాపిల్సే ఒక 10 వెరైటీ యాపిల్స్ అట్లా ఉంటాయి అన్నమాట. అంతగానం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫ్రూట్స్ అయితే ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయా అని చెప్పి షాక్ అయినా స్టార్టింగ్లో. చాలా చాలా బెర్రీస్లోనే ఆల్మోస్ట్ ఒక 6-7 వెరైటీ ఆఫ్ బెర్రీస్ అట్లా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఫ్రూట్స్ మాత్రం. ఇక్కడికి వచ్చినాకనే నేను అలవాటు చేసుకున్న ఫ్రూట్స్ తినడము. ఇండియాలో ఉన్నప్పుడు అసలు నేను ఫ్రూట్సే తినేదాన్ని కాదు. ఇంట్లో వాళ్ళు బాగా ఫోర్స్ చేసినా కూడా తినేదాన్ని కాదు అస్సలు. ఇంకా ఇక్కడ నాకు కొంచెము మెంతి కూర కనిపించింది అనమాట. సో రేర్గా దొరుకుతుంది మాకు మెంతి కూర, సో అందుకని తీసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ శనగపప్పు, బెల్లము అవి తీసుకోవాలి. సో దానికన్నా ముందు ఇక్కడ ఈ వంకాయ కనిపించింది. ఇది బాగుంటుంది, దీంతో పచ్చడి చేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను ఒకసారి ట్రై చేసిన, చాలా బాగుండే. నేను కమ్మింగ్ వీడియోస్లో దీంతో రెసిపీ చేసి చూపిస్తా, ఫ్రై ఇంకా పచ్చడి చేసి.
నెక్స్ట్ శనగపప్పు తీసుకోవడానికి వచ్చినాము. ఇంకా ఉగాది అంటేనే భక్షాలు కదా, సో శనగపప్పు తీసుకొని నెక్స్ట్ ఇంకా బెల్లం తీసుకోవడానికి వెళ్ళినాము. యాక్చువల్లీ ఇంట్లో బెల్లం ఉంది, కానీ నా బుర్ర ఎట్లుంటుందంటే అది ఆల్రెడీ వాడినా అంటే నాకు ఇంకా మళ్ళీ పూజకి మళ్ళీ అరే వాడిన బెల్లం ఎట్లా వాడాలి అన్నట్టు అనిపిస్తుంది. అదొకటి బుర్రలు అట్లా ఉండిపోతుంది నాకు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈ సెక్షన్లో ఏం తీసుకోకపోయినా కూడా అట్లా అట్లా వచ్చినప్పుడల్లా జస్ట్ చూస్తా అనమాట. పొయ్యి చూస్తే అదొక ఆనందము. చూసి కడుపు నింపుకొని క్రేవింగ్స్ సాటిస్ఫై చేసుకొని వస్తా అనమాట. నేను ఖచ్చితంగా ఎంత టైం లేకుండా ఒక్కసారి పోయి చూసేసి వస్తా అని చెప్పి మా హస్బెండ్కి అట్లా పోయి ఆ అయల్కి వెళ్ళి అన్నీ అక్కడున్న కప్ కేక్స్, అక్కడున్న కేక్స్, అక్కడున్న అన్ని మఫిన్స్ కానీ అక్కడ ప్రతి ఒక్కటి దగ్గరికి వెళ్ళి చూసి మంచిగా తిన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు చూస్తే. సో అట్లా వెళ్ళి తినేసినట్టు అనుకొని ఇంకా వచ్చేస్తా అనమాట. ఖచ్చితంగా ఒక్కటి అందులో ఏది తీసుకోకపోయినా కానీ ప్రతిసారి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సెక్షన్కి వెళ్ళి చూసి మంచి ఓకే ఇంకా నాకు కడుపు నిండిపోయింది అన్న ఫీలింగ్తో ఇంకా ఇంటికి వచ్చేస్తా అనమాట. కానీ అప్పుడప్పుడు కొనుక్కుంటాము, కాకపోతే మరీ రెగ్యులర్గా తినొద్దు కదా షుగర్స్ అని చెప్పి ఈ మధ్య తగ్గించినాం అనమాట బాగా. సో ఇంకా ఆ సెక్షన్ నుంచి వచ్చేసి ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్లింగ్ చేసుకొని ఇక్కడ ఈ స్టోర్ నుంచి బిల్లింగ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఇండియన్ స్టోర్కి వెళ్ళినాము. ఇండియన్ స్టోర్ కొంచెం మేము ఉన్న దగ్గర నుంచి ఒక 20-30 మినిట్స్ పడుతుంది అనమాట. సో పటేల్ సూపర్ మార్కెట్ అని ఉంటుంది. సో ఇక్కడే దొరుకుతాయి అన్నమాట పూజా సామాను. మేము ప్రతి పండగకి ఇక్కడికే వచ్చి తీసుకుంటాము. చూడండి ఇక్కడ ఒక 5 రోజెస్ పెట్టిండు వాడు, ఒక 5 రోజెస్ పెట్టిండు. మాకు పూలు అసలు దొరకవండి వింటర్ టైంలో అయితే మాకు పూలు దొరకడం చాలా కష్టం. పూజ మేము మ్యాక్సిమము పూలు లేకుండానే చేస్తాం వింటర్లో. సమ్మర్లో కొంచెం దొరుకుతాయి, సో సమ్మర్లో కొనుక్కుంటాము. ఇంకా నెక్స్ట్ వేప పూత కోసం పోయినాము. అసలు అందులో పూతనే లేదు, మొత్తం ఆకులే పెట్టిండు వాడు. అది అయినా కూడా ఇంకా తప్పదు, మాకు వేరే ఆప్షన్ లేదు, ఇంకా అదే కొనుక్కొచ్చుకున్నాము. అందులో ఉన్న కొంచెం పూత ఏరేసుకొని ఇంకా పచ్చడి చేసుకోవాలి, ఇక తప్పదు. మళ్ళీ మామిడాకులు లేకుండే, అసలు మామిడాకులు దొరకలేదు నాకు. ఇంకా బనానా లీఫ్ తీసుకుందాము, అరిటాకు తీసుకుందాము అని చూస్తే ఒక్కటే ఉండే, మేము వెళ్ళేవరకు అయిపోయినాయి. ఇంకా ఒక్కటి కూడా మొత్తం చినిగిపోయింది అని చెప్పి ఇంకా తీసుకోలేదు. ఇంకా కొబ్బరికాయ తీసుకున్నాము. మాకు ఇక్కడ జుట్టున్న కొబ్బరికాయ దొరకదు, జుట్టున్న కొబ్బరికాయ ఓన్లీ ఈ స్టోర్లోనే దొరుకుతుంది అనమాట. పూజ ఓన్లీ పండగలప్పుడే తెప్పిస్తారు మళ్ళీ అది కూడా. ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. ఫుల్ అలసిపోయినా నేనైతే, ఫుల్ అలసిపోయినా నేను. వర్క్కి వెళ్ళి వచ్చి 2 స్టోర్స్ తిరిగే వరకు మొత్తం ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి డిన్నర్ వండుకొని తినాలి. సో ఇంక ఇంటికి వచ్చి డిన్నర్ కుక్ చేసుకొని జల్దీ పడుకున్నాము. మళ్ళీ పొద్దున్నే పండగ కదా. సో ఇంకా అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.